హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 286. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే, లాక్‌లో ఉండగా చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. ఎందుకంటావేంటి నాన్న? నా కొడుకు పెళ్లి సంబంధం మాట్లాడాలి కదా అమ్మాయితో అని అరుణ గారు అన్నారు. మొన్న దేవబాబుకి కూడా కావాల్సింది అదే అవ్వడంతో చక్కగా అరుణ గారిని తీసుకొని రుద్ర వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అరుణ గారిని రుద్ర వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే, "నువ్వు కూడా రా నాన్న. నువ్వు కూడా ఉంటే బావుంటుంది కదా! నేను మాట్లాడుతున్నప్పుడు" అని అన్నారు అరుణ గారు. "వద్దమ్మా నేను మాట్లాడడం. అలాగే నువ్వు మాట్లాడే అప్పుడు కూడా నేను ఉండను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే నాకు నిజంగా ఎలానో అనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఒప్పుకుంటారో, ఒప్పుకోరో అనేది ముందు నువ్వు మాట్లాడు. పైగా నేను ఆ అమ్మాయికి నచ్చాలి, వాళ్ళ అన్నయ్యకి నచ్చాలి, వాళ్ళ పెద్దమ్మ, పెద్దనాన్న వీళ్ళందరికీ నచ్చితే కదా తర్వాత మ్యాటర్. ఒకవేళ అందరికీ నచ్చి పెళ్లి సంబంధం కుదిరితే అప్పుడు నేను వచ్చి మాట్లాడతానులే నీ కాబోయే కోడలితో" అని దేవా చిన్నగా నవ్వాడు. అబ్బా! అంటే అన్నావు గానీ ఎంత తియ్యగా ఉంది నాన్న ఆ మాట. అసలు ఇన్ని రోజులు పెళ్లి వద్దు అంటే వద్దు అన్నావు అని బాధపడ్డాను. కానీ నువ్వలా నా కోడలని మాట్లాడుతూ ఉంటే నిజంగా చెప్పలేని సంతోషంగా ఉంది. నీ మాట వల్లనైనా సరే తను నా ఇంటి కోడలు కావాలి నాన్న. అలా అయితే మీ ఇద్దరిని తీసుకొని తిరుమల కొండకు నడుచుకుంటూ వెళ్తాను నాన్న అని సంతోషంలో అరుణ గారు మొక్కులు కూడా మొక్కేస్తూ ఉంటే, అమ్మ ప్లీజ్ ఆ మొక్కులేవైనా ఉంటే నీ కాబోయే కోడలికి నీకు మొక్కుకో తల్లి. ప్లీజ్ అసలు నాకు కూడా నీ మొక్కుల్లాంటివి పెట్టకు. ఎందుకంటే అవతల నాకు బోలెడు పనులుంటాయి. నువ్వు నా పనులన్నీ పక్కన పెట్టి, ఈ మొక్కులు అంటూ నన్ను గుళ్ళ చుట్టూ, పుణ్యక్షేత్రాల చుట్టూ తిప్పితే, అప్పుడు నాకు వర్క్ చేసేవాడు ఎవ్వడు ఉండడు. సరేనా? ముందు వెళ్లి కాబోయే కోడలు కోసం మాట్లాడు. గుడ్ న్యూస్ చెప్తావని ఎదురు చూస్తూ ఉంటానమ్మా. నేను ఆఫీస్‌లో నీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు వెళ్ళే అప్పుడు నాకొక కాల్ చేస్తే నేను డ్రైవర్‌ని పంపిస్తానమ్మా. నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఓకేనా? అని దేవ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఖచ్చితంగా అమ్మ మాట్లాడితే వీళ్ళు భూమిని నాకు ఇవ్వడానికి ఒప్పుకోవాలి. అది నా పెళ్ళాం అవ్వాలి. నా ఇంటికి రావాలి. అప్పుడు కదా దాని సంగతి అని మనోడు ఏవో లెక్కల మీద లెక్కలు వేసుకుంటూ చక్కగా ఆఫీస్‌కి వెళ్ళిపోతే అరుణ గారు ఇంట్లోకి వెళ్ళేసరికి మనవడినే ఆడిస్తూ ఉన్న మీనాక్షి గారు కనిపించి, "మీనాక్షి వదిన" అని అరుణ గారు పిలవగానే, "అరెరే! అరుణ వదిన రా రా. అసలు నువ్వొస్తావని చెప్పావు. నేనే నీకు ఫోను చేయడం మర్చిపోయాను. ఈ పిల్లల గోలలో. పైగా జీవన్‌కి పెళ్లి జరిగింది. రుద్ర ఫ్రెండ్ నీకు తెలుసు కదా! మీకు కూడా పరిచయం అయ్యే ఉండే ఉంటుంది. దేవాకి అయితే తెలుసు. మీరు కూడా ఫంక్షన్‌కొస్తారేమో అని చూశాను కానీ రాలేదేంటి వదిన" అని అరుణ గారిని తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెట్టారు మీనాక్షి గారు. ఏదో ఫంక్షన్ ఉంది అని దేవా కూడా చెప్పాడు కానీ, ఆ రోజు కుదరలేదు వదిన మాకు. ఏది ఇటివ్వు మనవడిని అని ధీరా బాబుని అరుణ గారు ఎత్తుకొని, అచ్చో! బంగారు కొండ పడుకుంటున్నావా? మీ అమ్మెక్కడ నాన్న? అని అడిగారు ఆవిడ. వాళ్ళ అమ్మ ఇంతకు ముందే లేచి టిఫిన్ చేసి మళ్ళీ పడుకుందొదిన. నైటంతా సరిగ్గా నిద్రపోనివ్వలేదంట. మేము కూడా ఆ ఫంక్షన్‌కెళ్ళొచ్చిన తర్వాత అలసిపోయి ఉన్నాము. నైటంతా ఒక్కతే ఎత్తుకొని ఉన్నట్టుగా ఉంది. అందుకే నిద్ర లేదు కదా అని, సరే పడుకోనివ్వులే అని చెప్పి వీడిని మేము ఆడిస్తూ, వీడి డ్యూటీ మేము తీసుకున్నాం వదిన అని పని వాళ్ళకి టీ తీసుకురమ్మని చెప్పగానే, అయ్యో వదిన టీ తాగి టిఫిన్ చేసి కడుపు నిండా తినేసే వస్తున్నాను నేను. మళ్ళీ అవన్నీ వద్దు వదినా అని అన్నారు అరుణ గారు మొహమాటంగా. "నువ్వు వద్దు అంటే నేను ఊరుకోను. ఖచ్చితంగా తాగాల్సిందే" అని ఆవిడ చెప్పడంతో మీనాక్షి గారి బలవంతానికి టీ తాగారు అరుణ గారు చిన్నోడిని చూస్తూ. "అన్నయ్య గారు ఎక్కడ వదినా? అందరూ ఆఫీస్‌కి వెళ్ళిపోయారా? రుద్ర కూడా లేడా?" అని అడిగారు అరుణ గారు.
లేదు వదిన. ఇవాళ ఉదయమే వెళ్లారు. రుద్రకి ఏదో అర్జెంట్ మీటింగ్ అంట. మిగిలిన బ్రాంచ్‌లకి మీ అన్నయ్య గారు, మా అన్నయ్య గారు వెళ్లారు. పిల్లలు ముగ్గురు అంటే ఓకే. ఆఫీస్‌కి వెళ్లారు. "ఏదైనా పనా వదిన ఆయనతో" అని అడిగారు మీనాక్షి గారు. "అన్నయ్య గారు ఒక్కరితోనే కాదు వదిన, మీ అందరితోనూ పనే" అని అప్పుడే గార్డెన్‌లో నుండి పువ్వులు తెంపుకొని వస్తున్న శ్రావణి, భూమిని చూశారు అరుణ గారు. "హలో ఆంటీ. మీ హెల్త్ ఎలా ఉందిప్పుడు?" అని భూమి అడిగితే, "నమస్కారం అండి" అని పలకరించింది శ్రావణి. "అండీ కాదమ్మా, నీకు పెద్దమ్మనవుతాను నేను" అని అరుణ గారు చెప్పడంతో, "అలాగే పెద్దమ్మ. బావున్నారా?" అని అడిగింది శ్రావణి. "చాలా బావున్నానమ్మా" అని ఆవిడ చెప్పడంతో, ఇక దేవుడి కోసమని ఖాళీగా ఉండలేక పువ్వులు తెంపుకొని వచ్చి మాలలు కడుతూ ఉంటారు వదిన, ఆడపడుచు ఇద్దరు. వీళ్ళకి దూరంగా కాస్త కూర్చొని. అరుణ గారు శ్రావణి, భూమిని చూసి, "చాలా అదృష్టం చేసుకున్నావు వదిన నువ్వు. అలాగే నీ ముగ్గురు కొడుకులు కూడా. అందుకే బంగారం లాంటి కోడళ్ళు దొరికారు మీకు. ముగ్గురు. పైగా ఎంత కలివిడిగా ఉంటారో అమ్మాయిలు. వీళ్ళు మీ ఇంటికి రావడంతోనే మీ ఇంటికి కళ తెచ్చేశారు వదిన" అని అరుణ గారు చెప్తూ ఉంటే, "అది నిజమే కాబట్టి నిజం చెప్పారు వదిన. నిజంగా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది రాలేదు నాకు. నా కొడుకులు, కోడళ్ళతో. అందరూ కలివిడిగా కలిసిపోతారు. పైగా ఇలా ఉండాలి, ఎలా ఉండాలి అని చెప్పే మాట కూడా నాకు ఎప్పుడూ తీసుకురాలేదు. ఎందుకంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలుసు కాబట్టి" అని చెప్పారు మీనాక్షి గారు. "మీ ఇంటికి వచ్చిన బంగారం లాంటి కోడళ్ళలాగే నాకు కూడా మీ ఇంటి నుండి మా ఇంటికి కోడలు కావాలి వదినా" అని అన్నారు అరుణ గారు. దాంతో మీనాక్షి, సుధా గారు అయోమయంగా మొహాలు చూసుకోవడంతో, "దేవాకి మీ కూతురు భూమిని అడగాలి అని వచ్చాను వదిన. ఆ రోజు మొదటిసారి భూమిని చూసినప్పుడు నా ఇంటి కోడలుగా రావాలి అని అనుకున్నాను. ఇన్ని రోజులు దేవా పెళ్లి చేసుకోనంటే చేసుకోను, వద్దంటే వద్దు అని నన్ను ఏడిపించాడు. కానీ భూమిని చూసిన తర్వాత సరే అమ్మా నీ ఇష్టం. వాళ్ళు ఒప్పుకుంటే నాకెలాంటి అభ్యంతరం లేదు అని చెప్పాడొదిన. దేవాకి భూమిని ఇస్తారా వదిన అని ఆవిడ ఆశగా అడుగుతూ ఉంటే, ఇప్పటివరకు అసలు భూమికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన వాళ్ళకి రానందుకు తికమక పడుతూ భూమిని చూశారు మీనాక్షి గారు. నిజంగానే పెళ్ళిడికి వచ్చింది అమ్మాయి. అమ్మా, నాన్న లేరు కానీ భూమి వచ్చినప్పటి నుండి వాళ్ళలో ఎంతలా కలిసిపోయిందో. ఒకసారి పెద్దమ్మ, పెద్దనాన్న కన్నా అమ్మా, నాన్నే అనే పిలుస్తుంది వాళ్ళని కూడా. కూతురు లేని లోటు కూడా మీనాక్షి గారికి తీర్చేసింది భూమి. కానీ కూతురు వచ్చిన కొద్ది రోజుల్లోనే పెళ్లి చేసి పంపేయాలి అంటే ఆవిడకి చాలా బాధగా ఉన్నా కూడా ఆల్రెడీ దేవా గురించి, దేవా ఎలాంటి వాడో పూర్తిగా తెలిసిన మీనాక్షి గారు, "దేవా లాంటి అబ్బాయి అయితే నా కూతురు మీ ఇంట్లో క్షేమంగా ఉంటుంది. అలాగే నా కూతురు నా కళ్ళ ముందే ఉంటుంది" అని అనుకోని ఆ ఆలోచన మీనాక్షి గారికి కూడా చాలా బాగా నచ్చింది. "నీ ఆలోచన నాకు కూడా నచ్చింది వదిన. కానీ మీ అన్నయ్య గారిని, అలాగే రుద్ర, శౌర్య, చరణ్‌ని, భూమిని వీళ్ళందరిని అడగాలి కదా! మీరివాళ వాళ్ళందరూ వచ్చే వరకు కూడా ఉండండి వదిన. అందరం కలిసి మాట్లాడదాం. అలాగే భూమి ఏమనుకుంటుంది? తన అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నాకైతే దేవాకి భూమిని ఇవ్వడం మనస్ఫూర్తిగా ఇష్టమే వదిన. రుద్ర, అలాగే భూమి ఏం చెప్తారో వాళ్ళ మాటలను బట్టి మనకు తెలిసిపోతుంది కదా!" దేవా లాంటి అల్లుడిని ఎవరు మాత్రం వదులుకుంటారు? పైగా దేవా నా ఇంటి అల్లుడవుతున్నాడంటే నాకు చాలా సంతోషంగా కూడా అనిపిస్తుంది అని చెప్పారు మీనాక్షి గారు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానెల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.